ఆ అబ్బాయి శ్రీనివాసరెడ్డి కాదు, నాయుళ్ళే. మేము అసలు గుడికి వెళ్ళేనే పోం. మేము చూస్తున్నాం కాబట్టి వింటున్నాం కాబట్టి. శ్రీనివాస్ గురించి ఏం చెప్పను. ఆ గుడి మా ఇల్లు ఆ గుడి ఎదురు ఉన్నప్పుడైతే తెలుసు. ఆ గుడి కాడికి ఎవరెవరన్నా తీసుకొస్తాడు, దెయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి నేను ఉన్నప్పుడైతే ఒక అబ్బాయిని గొలుసులతో కూడా కట్టేశారు, వయసు పిల్లడు. ఏది జరగండి, ఎందుకు మీడియా వాళ్ళు వచ్చారు? ఆయనకే తెలియాలి. మరి మీ నాన్న ఎందుకు ముందు రాట్లా, ఎందుకు ఫోన్ తిప్పేట్లా? సంబంధం లేదు, అదే అడుగుతున్నా. తిరగడం లేదన్నప్పుడు తిరగడం చూసామని ఎట్లా అడుగుతాను? మామూలు మర్ర ఏమైనా చేస్తే గొలుసులేసి కట్టేస్తారు. రాకుండా ఎందుకుంటే అక్కడ ఏం పూజలు జరుగుతాయి? ఎవరితో ఒక అబ్బాయికి మొత్తం గొలుసులతో కొట్టేసి సంథింగ్ ఏదో పూజలు చేసినంత కదా అక్కడ. ఏంటంటే ముందు ఇక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టారు. ఎవరిని? కొడుకుని. ఈ కథ అంతా నడుపుతున్నాడు బయట ఉండి. ఏమన్నా కొట్టే వాళ్ళతో అయితే కొట్టొచ్చు, తిట్టే వాళ్ళతో అయితే తిట్టొచ్చు. మంత్రాలు ఇస్తారు కాబట్టి మరి మంత్రాలు మా ఇల్లు ఆ గుడి ఎదురు ఉన్నప్పుడైతే తెలుసు. ఇప్పుడైతే అమ్మేసుకొని వెళ్ళిపోయాం. ఆ గుడి కొంచెం గొడవ చేస్తున్నారని వెళ్ళిపోయాం. మాకేం మంత్రాలు చేయలేదులే కానీ ఆ గుడి కాడికి ఎవరెవరన్నా తీసుకొస్తాడు, దెయ్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి నేను ఉన్నప్పుడైతే ఒక అబ్బాయిని గొలుసులతో కూడా కట్టేశారు, వయసు పిల్లవాడిని. ఇంకా అవన్నీ చూసి నా పిల్లలు కూడా పెద్ద అయ్యారులే, ఎందుకు వచ్చిన వాళ్ళకి గుడి అనేది ఎప్పుడు తీసేసేది కాదు, ఇల్లే అమ్మేసుకొని వెళ్దామని నేను పక్కకి వెళ్ళిపోయాక నాకైతే తెలియదు వాళ్ళ గురించి. ఇంకంతే. ఏం మంత్రాలు ఏం చేయడండి, యంత్రాలు కడతారు అంటారు కానీ మరి ఇక్కడ ఎవరైతే వేయించుకోరు, ఎవరైనా బయట నుంచి వస్తే వేయించుకుంటారు అంతే. వాళ్ళదే ఇల్లు, ఆయన రెండో వైపుదే ఆ ఇల్లు. ఇప్పుడు ఒక ఆయన వచ్చిండు కదా, ఆయనతో మాట్లాడించండి అని మాట్లాడారు కదా. ఆయన ఇల్లు ఇటువైపు, ఆయన ఇంటి వెనకాల ఉన్న స్థలం వెళ్ళిపోయాడు. ఏం పెట్టారు ఇంటి వెనకాల? బొమ్మ పెట్టారు, వాళ్ళ చోటు కొని బొమ్మను పెట్టుకుంటే ఈయన భయం పుట్టి దడిచి వెళ్ళిపోయాడు ఇల్లు అమ్ముకొని. ఎవరు? ఇప్పుడు వచ్చిన ఆయన. భయమే కదా దేవుళ్ళు అంటే. అది ఈ అమ్మాయి ఇల్లు కొన్న వాళ్ళు కూడా ఆయన చచ్చిపోయాడు వరకు ముందుకు పడి, వాళ్ళ అబ్బాయి గడ్డి మందు తాగాడు, ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అమ్మేసుకొని. నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళ ఆయన చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి గడ్డి ముందు తాగాడు, ఒక్కడే కొడుకు ఆమెకి. ఇంక ఈ గుడి వల్ల ఇటు జరుగుతుందేమో, ఎన్ని చెప్పినా వాళ్ళు ఏమో ఆగట్లేదు, ఎందుకు వచ్చిన వాళ్ళని వాళ్ళు కూడా ఇల్లు అమ్మేసుకొని వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు. నేను అమ్మిన ఇల్లు ఇప్పుడు మూడో చేయి కూడా మారింది. ఇంక మాకైతే అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఫస్ట్ స్టార్టింగ్ గుడి పెట్టిన కొత్తలో మాత్రం ఎవరెవరినో తీసుకొచ్చేవాడు. మా ఇల్లు ఇప్పుడు అటండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నట్లా మేము. మా ఇల్లు అటు ఒక బజారీ, అడ్డ బజారీ, మెయిన్ బజార్ రెండు దాటి వెళ్ళిపోయాం. నాకైతే తెలియదు. చూస్తున్నాం, యూట్యూబ్ చూస్తున్నాం. ఎందుకు ఈయన ఎలా చేస్తున్నాడు అనిపించింది అంతే. ఇక్కడే నిజం అనిపించలేదు, ఇంకా అక్కడ ఏమనిపించింది. కాకపోతే మేము ఆ దేవుళ్ళని నమ్మం కాబట్టి అనిపించలేదా మాకైతే తెలీదు, మాకేం అనిపించలేదు మరి అంతే. ఇదిగో వాళ్ళు ఫస్ట్ బాజీ బాబా కాకాడి బాజీకి శ్రీనివాసరెడ్డి కాదు, నాయుళ్ళు కాదు, నాయుళ్ళు అడపా వాళ్ళు. వాళ్ళు కనిగిరి వాళ్ళకి వెళ్ళి మార్కాపురం సైడ్ వాళ్ళు. ఆ అమ్మాయి గుంటూరే రెండో పెళ్ళాం, కోనేరు కాడ వాళ్ళ ఇల్లు. వాళ్ళ అమ్మ నాన్న అందరు అమ్మ నాన్న లేరు, అన్నలు తమ్ముళ్ళు అందరు ఉండారు. కొంచెం దూరంగా పెట్టలే వద్దులే కానీ. ఎంతమంది పిల్లలు శ్రీనివాసరెడ్డికి? శ్రీనివాసరెడ్డికా 2 ఆడపిల్లలు అసలు ఆమెకి. అంతే. ఈ అమ్మాయికి ఏం పిల్లలు పుట్ల. ఆ అమ్మాయికి భర్త ఉంటాడు, అంతకు ముందు చచ్చిపోయాడు కృష్ణాలు పోసుకొని. ఓ అమ్మాయికి 3 పిల్లలు, ఒక పాప 2 మగ పిల్లలు అంతే. అది ఇప్పుడు వెనకాల గుడి కట్టించింది కదా, బాబా గుడి ఉంది, శివుడి గుడి ఉంది, అన్ని కట్టాడంట. నేను చూడలేదు కానీ ఆ గుడికి ఎదురుగా ఆ అమ్మాయి ఇల్లు ఉంది. పాప ఆ గుడి గురించి ఆ అమ్మాయి ఇల్లు అమ్ముకొని పోయింది. ఇంకొక అమ్మాయి అయితే మనం గుడికి అడిగిపోయి ఎప్పుడు ఏం చూడలే అంటే ఇంతవే నేను. కానీ ఆ అబ్బాయి శ్రీనివాసరెడ్డి కాదు, నాయుళ్ళే. మంచోడేనా శ్రీనివాసు?
శ్రీనివాస్ అంతకుముందు కష్టపడేవాడు మంచోడే. ఎవరిని కొట్టడం తిట్టడం మటర్లు అలాంటి కూనీలు ఒకళ్ళ సొమ్ము వేసుకోవడం అవి తెలియలే వాడికి. మరి ఇప్పుడేమో మనకు తెలియదు. మా ఎమ్మడి పనులకు వచ్చేవాడు, మేమందరం మట్టి పనులు అవి చేసుకున్నాడు. వాడు ఎప్పుడు లాస్ట్ లో ఎప్పుడు శ్రీనివాస్ తో మాట్లాడారు మీరు? 2 ఏళ్ళు అవుతుంది మాట్లాడు. 2 నెలలు అవుతుందా? 2 ఏళ్ళు అవుతుంది. సో ఆయనకు మంత్రాలు వచ్చంట కదా? ఏమో నాకు తెలియదు. మంత్రాలు అంటున్నారే కానీ మనం వినలేదు చూడలేదు. ఎనంది చూడండి తెలుసు అంటే మనకి ఎప్పుడు మంత్రాలు మాట్లాడలేదు మా పాపాయ్. ఎప్పుడు నాతో మంత్రాలు గింత్రాలు అవి తెలీదు. ఇప్పుడు మీరున్న లైన్ ఉంది కదా ఈ గల్లీ, ఇలా శ్రీనివాస్ నాయుడు వాళ్ళ కొడుకు అటు ఉంటాడా ఇక్కడ? ఆయన కొడుకు ఎవరు? ఆయన కొడుకు కాదు, 2వ భార్య కొడుకు. మొదటి భార్య పుట్టలేదా? ఈయనకి అమ్మాయికి పిల్లలు పుట్టలే. అబ్బాయికి ఫస్ట్ ఆమె పుట్టలే. ఫస్ట్ ఆమెకి అంత అమ్మాయిలు ఉన్నారు 2. సెకండ్ ఆమెకి ఎంత మంది పుట్టిరు? ఉంచుకున్నామకి 3. ఒక పాప 2 మగ పిల్లలు. ఈయనే ఉంటారా? ఇక్కడే ఉంటారు కానీ అటు ఉంటారు మాకు తెలియదు. నేను అసలు నాకు పక్కిల్లు వాళ్ళే తెలియదు, ఈ ఇంటోళ్ళు తప్పక. మీకు చుట్టాలేనా ఇప్పుడు వాళ్ళు? ఆ అమ్మాయి మాకు చుట్టమే. ఏ అమ్మాయి? కాదు, 2వ భార్య. మేనగాళ్ళు. ఏం పేరు ఆమె పేరు? ఆమె రాగమ్మ. ఏం పేరు? రాగమ్మ. రాఘవమ్మ. ఇప్పుడు ఏడుంటది రాఘవమ్మ? ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదు. ఇల్లు కూడా అమ్ముకొని పోయారంట. ఏడే వెళ్ళి ఇక్కడేనా? ఇక్కడే చివరి అడ్రోడ్ అమ్మటి. అది ఈడ మొన్న లాస్ట్ ఒక 6 నెలలు తెలుసు. 6 నెలలు అంటే 6 నెలల క్రితము శ్రీనివాస్ నాయుడు, నాయుడు అంటున్నారు. నాయుడే వాళ్ళు, నాయుడు అంటాం కాదు. రెడ్ అని పెట్టుకున్నాడు. ఏం తెచ్చాడు దొంగముండ కొడుకు? రెడ్లు ఎందుకైతే నాయుడే. మరి ఎందుకట్లా క్యాస్ట్ మార్చుకున్నాడు? ఏం తెచ్చాడు? 2వ జలం లేదు, 3వ జలం లేదు, బతకలేనోడు బడి పంతులు అన్నట్టుంది. పూర్వజన్మలో పాము కుక్క కాదు చెప్తున్నాడు ఆయన. పాము అయ్యా, పాము అంటే పాము. చూసినావా? నీకేమైతాడు? అల్లుడు అవుతాడా? ఏమైతాడు? కొడుకు అవుతాడు. నీ కొడుకు వీడియో చూసినావా? నీ చూడలే. గత జన్మలో ఈ పిల్ల అంటుంది, మా ఈ పాప అంటుంది కానీ నేను చూడ. నాకు సెల్లులో ఇలాంటివి ఉండవు. ఆ టీవీ ఒకటే, ఆ వార్తలే వింటా నేను, ఏమి వినను. వీళ్ళు నా రోజు చెబుతున్నారు, ఏ బా వాడు ఎందుకుంటాడు అట్లా అంటున్నా. నేను నిజమా అంటుంది మా బుల్లమ్మాయి. నీకు ఆయన వీడియో చూపెడతాం, గుర్తుపడతావా? శ్రీనివాసు అవి తోపాడేగా. ఈమె పూర్వజన్మలో చూడు. పోయిన నాగు బావంట, ఏదో పంచి పావంట. నాగపావం ఏమో పంచి పావం. ఒక్కడు ఇంట్లో పడే చూడదు. ఆయన పంచపావం, ఆమెమో పవిత్ర పావం. మంత్రాలు రావడానికి బ్రాహ్మణకే 12 సంవత్సరాలు ట్రైనింగ్ అయితేనే బ్రాహ్మణకే మంత్రాలు రావు. నేను ఒక బాబుని చదివించి మంత్రాలు నేర్పాను. ఆ బాబుకి 2 పిల్లలు బతుకుతున్నారు. బ్రాహ్మణ కాడిని నేర్పితేనే వాడికి నెలకింత అని ఇవ్వాలి. మళ్ళీ వాడికి ఏమన్నా ఇస్తే కట్టాడు. పైసలు ఎక్కడంటే సంద అడుక్కుంటాడు. సబ్బులు కంపెనీ ఆయన వాళ్ళందరూ ఇస్తారు. మాణిక్య రాగారని తమిళనాడు ఆయన. ఆయన సబ్బులు తయారు చేస్తాడు. ఏది గోరంట్ల రోడ్లు. ఆయన నెలకు అమాస భోజనాలు డబ్బులు ఇస్తాడు. కొంత గుడి కడతానికి ఆయన ఇచ్చాడు. అక్కడ మా పడమారు కొట్లో ఒక 4 షాకార్లు ఇచ్చారు. అలాగా తెచ్చుకొని గుడి కట్టాడు. అయ్యో, ఇప్పుడు ఆ గుడి కట్టి వాళ్ళ పేరు బద్నాం చేసినట్టే కదా మరి, చందాలు తీసుకొచ్చుకొని. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను ఎప్పుడు వెళ్ళి అడగరాదు. ఏమై నేను ఎప్పుడు గుడికి అసలు నేను గుడికి అలాగే వెళ్ళను. బయట ఉంటే ఎటు మీద ఎటు మాట్లాడాను. అది ఆయమ్మాయి ఇల్లు అమ్ముకుంది వాళ్ళ గుడి దెబ్బకి. అది ఆయమ్మాయి గుడి మాకు కొన్నాళ్ళు కూడా అమ్ముకొని వెళ్ళారు. దేవుడు ఎదురు ఇంకెవరు కాపురం చేయలేరు కదా, ఉండకూడదు కదా. ఆయన చచ్చిపోయాడు. ఇగో ఇల్లు కొన్న ఆయన. అది ఇల్లు 4 రోజులు అంటున్నారయ్యా. అట్ట అంటే ఇట్ట అంటే వాడేదో బతుకు తెరుగట చూస్తున్నాడేమో అన్నా నేను. మీరు ఇట్లాగా వస్తారు ఇవన్నీ తెలీదు.
ఒక ఎర్రట ఈ అమ్మాయి మీద కొంచెం ఉంటది, సన్నగా ఉంటది, ఆ నైజాం ఉంది, నైజాం మాట్లాడుద్ది. ఆ అమ్మాయి నిరుడు నేను జెండాలు తీసా, ఆ అబ్బాయి కొంచెం మగపిల్లోళ్ళే అని పిలిచి మనోళ్ళే కదా అని పిలిచి జెండాలు తీసాం. అప్పుడు మా ఇంటికాడ పెత్తనం చేస్తుంటే ఎవర్రా ఈ అమ్మాయిని కూడా అడిగా. మనవాళ్ళ అమ్మాయిలే కొద్దిగా బాగోపోతే వచ్చిందిలే అన్నాడు. ఇంకంతే, ఇంకా వాళ్ళతో వస్తామే వాళ్ళని నేను ఇంతవరకు చూడలే. పూర్వజన్మలో ఎందుకు, అంతకు ముందు జన్మ కూడా ఉందిగా, ఆ జన్మలో కూడా వాళ్ళిద్దరే అడగండి. ఏ జన్మ లేదు, మొన్నటిదాకా ఏమీ లేదు. పని చేసుకుంటేనే కూడు, లేకపోతే లేదు. అంత 5-6 ఏళ్ళ నుంచే అంతకు ముందు ఏమీ లేదు. ఆస్తులు ఏమన్నా ఉన్నాయా మరి? కాసులు లేవు, పోసులు లేవు అమ్మా, కాసులు లేవు. పైకి ఆస్తులు కూడా ఏముంటాయి, అటు మార్కాపురం సైడ్ వాడు కదా, వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు. మీతోటి వచ్చి శ్రీనివాస్ ఏమేమి పని చేస్తుండే? నాతో ఏం మంత్రాలు గింత్రాలు అన్నాడు, పని ఏం చేయడు. నాతో వాడు పెయింటింగ్ వేస్తాడు, పెయింటింగ్ మంచి పెయింటింగ్ కూడా. గవర్నమెంట్ జాబ్ అంట కదా? ఏ గవర్నమెంట్ జాబ్? ఏ పని? ఎక్కడ? సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలోనా? కాబట్టి భయపడుతున్నామండి, మేము చూస్తున్నాం కాబట్టి, వింటున్నాం కాబట్టి అందరు భయం పడతారు. గుడి కాడికైతే అసలు ఎవరు వెళ్ళరు కూడా. ఇక్కడ వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు ఎవరు భోజనం పెడితే పోయి తినొస్తారు తప్పితే ఎవరు గుడి కాడికి వెళ్ళరు. ఇక్కడైతే 2-3 ఉన్నారు. ఆడవాళ్ళే వస్తారంట కదా? ఆయన వేసుకొస్తాడు. ఎక్కడ వాళ్ళు ఎవరు వస్తారు? హైదరాబాదు, అటు విజయనగరం అటు వాళ్ళు వస్తారు. పోయి పక్కన ఉన్న వాళ్ళని గోక్కొని గొడవలు పెట్టుకోరు. ఏమన్నా కొట్టే వాళ్ళతో అయితే కొట్టొచ్చు, తిట్టే వాళ్ళతో అయితే తిట్టొచ్చు. అంతేగా మరి, మాకు చేత కాదు. భోజనానికి అయితే వెళ్తాం, తింటాం, భోజనానికి వెళ్తాం, తింటాం. ఇంతకు ముందు శివుడు నాకు ఇష్టం అని అన్నాడు, ఇప్పుడు అలలుగా అంటున్నాడు. నిజమే అమ్మ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి తర్వాత సినిమాలు తీసిన తర్వాత ఈ గుడి కట్టిండట కదా, స్వామీజీ కళలకు వచ్చి గుడి కట్టమంటే గుడి కట్టిండట. సినిమాలు తీశాడా? ఏ సినిమాలు అమ్మాయి? సినిమాలు కాదురా, సినిమా వాళ్ళ కాడికి కూలికి లేబర్ కూలి వాళ్ళు ఉంటారే. ఇప్పుడు మన సినిమా వాళ్ళ కాడ లేబర్ కూలి వాళ్ళు ఉంటారే, అలాగే జనాన్ని తీసుకెళ్ళేవాడు. అలా జనాన్ని తీసుకెళ్తేనే 2వ పెళ్ళాం పడింది. ఏమో జూనియర్, ఆయనకు మించిన ఆర్టిస్ట్ మా చుట్టాలేంది, మేనగోళ్ళేనా చదువుతుంటే ఇంకా మా చుట్టాల అమ్మాయి అని ఇంకొక అమ్మాయి ఏంది, వాళ్ళ నాన్న మా అన్నయ్యే. మా చుట్టాల అమ్మాయే, మాకు మేనగోళ్ళే. ఊరు అంతకుముందు ఇంకా ఆయన బట్టి ఆమె ఆడుతుంది, నాకు రావు. మందంతా అటో ఇటో 2 చెబుతా అంతేనా? అంతేగాని మనకి నాటకాలు, దేవుళ్ళు, గీవుళ్ళు, దెయ్యాలు, బొయ్యాలు, వాళ్ళని కొడతాయి వీళ్ళని కొడతాయి అన్నీ మనకు తెలీదు. మన దాకా వాళ్ళు రారు కూడా. అది శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు నిన్ను అడిగితే ఏం చేస్తావు? వాళ్ళు అడిగారు, నేను చెప్పానంట. అంతేనా? అంతే. ఎందుకు భయ్యా? ఎందుకు భయ్యా? ఉండదు చెప్పాలి, లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? శ్రీనివాస్ కి మంత్రాలు వచ్చా? మంత్రాలు లేవాడు, పొందలేవు. పైసల కోసం ఇదంతా అంతే. పని చేయలేకయ్యా ప్రతి ఒక్కళ్ళు దీనికి ఒక అలవాటు అయిపోయారు. తెలంగాణ అంతా ఆడోళ్ళు మగోళ్ళు రాత్రి వెళ్ళి చదువుతుండన్నా, తెలంగాణలో ఊరుకోరు. అక్కడ ఆడోళ్ళు మగోళ్ళు ఇలా చేస్తుంటే చంపేస్తున్నారు. ఈడు కూడా మూడిందేమోనని రాత్రి వీళ్ళందరూ నచ్చుట్ట కూర్చొని అంటే అన్నాను. ఇవాళ మీరు రానే వచ్చారు. అది ఆయనకేం మంత్రాలు బంతరాలు చేతబళ్ళు బోతబళ్ళు అవి రావు. ఏంటంటే అన్ని నాటకాలే. చాకరీ చేయని చేతగాక చాకరీలకి ఇది కాక ఇంత దొంగతనాలకు కూడా పోతే మళ్ళీ తంతారని ఇది ఒక తయారయ్యారు. అంతేగానా ఏం కాదు. అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు ఉండాడు. దేవుడు ఉంది లేనిది రేపు శుక్రవారం కాకాని బాజీ కాడికి రండి, అక్కడ కనపడతాడు దేవుడు. లేకపోతే ఉగాది రోజు శ్రీశైలం వెళ్ళండి, దేవుడు ఉండాడో లేడో అంత బాబు కానించి మీ కళ్ళల్లో కనపడతాడు.
కాళ్ళు పగిలి ఇంతంత పొడుగున వస్తారు అక్కడి నుంచి కర్ణాటక నుంచి. అప్పుడు చూడండి మంచి ఎండలేక ఉగాదికి మంచి ఎండలేగా. అసలు ఆడవాళ్ళు మగోళ్ళు అలాంటి చిన్న బాబులు తీసుకొని పాపలను తీసుకొని వస్తారు శ్రీశైలానికి. అసలు దేవుడు ఉండాడో లేడో నిజాలు అక్కడ తెలిసిపోద్ది. అది ఇలా అక్కడికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి? పాతాళ గంగలోకి. పాతాళ గంగలో తీసుకెళ్తారా ఆకాశ గంగానికి తీసుకెళ్తారా? పుట్టలోకి తీసుకెళ్ళాలి. నాగరాజు కదా, నాగరాజు పుట్ట ఇక్కడ ఉందిలే. ఎక్కడ అంటే లేదు మన ఇళ్ళకాడ ఉంది. సంపద నగరంలో ఉంది. పొమ్మనాడికి తీసుకెళ్ళండి మీరు. అక్కడ ఉంది సంపద నగరం రాణా క్షేత్రంలో. ఆ పుట్టకాడికి తీసుకెళ్ళండి. అక్కడ కోనేరు కూడా ఉంటుంది. కూడా ఉంచండి. శుభ్రంగా స్నానం చేపియండి. అంత ఎందుకో నేనే చూడందానా. ఇప్పుడు కాళ్ళు పోయి చూడలేదు. మీ తెలంగాణలో మాకు వద్దులే. మీడియాకు పెద్ద మనుషులు చాలా మంది ఉంటారు అన్నాయో. నువ్వు చెప్పక్కర్లేదు. అమ్మో ఏం కాదు అన్నాయో. మీడియా వాడు అంత తెలియక తిక్కలోడే రాలా. మీడియా వాడు అంత తిక్కలోడు కాదు. వాడికి ఏమీ లేవు, ఏం మంత్రాలు రావు. నా పేరు నాగేంద్రమ్మ. నాగపాము గురించి నేను పూర్వజన్మలో ఈ జన్మలోనే మాకు పోలేదు. పూర్వజన్మలో పూ కూడా వద్దా? అయ్యో పోయో అవన్నీ అండి. నువ్వు కూడా పూర్వజన్మలో ఇప్పుడు నీకు శ్రీనివాస్ రెడ్డి చుట్టాం కదా, పూర్వజన్మలో నాగ పంచమి లాగా. నాగం పంచం కాదు, దెయ్యం పంచం. ఎవరు పంచం వద్దు, దెయ్యం పంచం. అయ్యా దెయ్యాలు మంచి వద్దు కానీ. అయ్యా మీ తెలంగాణ ఆంధ్ర తెలంగాణే కదా. మొన్న ఎంతమందిని చంపారు కదా? ఒక్క కుటుంబాన్ని చంపారు. తర్వాత మళ్ళీ మీలాంటి 2 నెలల క్రితం తర్వాత మళ్ళీ మీలాంటి మగపిల్లల్ని మళ్ళీ 2 కొట్టి ఆ చెరువులో పడేశారు. ఇలాంటి పూజలు చేస్తున్నారని. మళ్ళీ ఇప్పుడు దొరకట్లేడు. పొద్దు నుంచి కాల్ చేస్తున్నాం, లిఫ్ట్ చేస్తలే. ఫోన్ చేయాలి ఇప్పుడు. ఒకసారి ఫోన్ చేస్తా చూడండి శ్రీనివాస్ రెడ్డికి. మీ ఫోన్ నెంబర్ అడిగి తెలుసుగా? తెలుసున్నట్టుంది. కాల్ లిఫ్ట్ చేస్తా. ఏం పాట పెట్టుకున్నాడో విను. ఆయన కాల్ చేస్తా నేను ఇప్పుడు. వాడిదే ఏ మంత్రం అయినా ఏ తంత్రం అయినా నాగదేవత అని ఇళ్ళాలు మాట్లాడుతుంది. ఆయనే ఫోన్ ఎత్తాడు. ఎందుకు నాగదేవత పాట పెట్టుకుంటాడు. సాయిబాబులు కూడా పెడతాడు. షిరిడి సాయిబాబు కూడా పెట్టమను. అక్కడ కూడా ఉందా షిరిడి సాయిబాబు గుడి? ఉన్నాయి అంట, మనకు తెలియదు. మనం చెప్పండి. అంత భయం ఎందుకు? మాట్లాడొచ్చు కదా. రెండో పెళ్ళాము నోరేసుకొని పడుద్ది. దసరాకో ఎప్పుడో బాగా రేడియో పెట్టేసింది. బాగా ఈ టైం అప్పుడు వీళ్ళెవ్వరు పోయి ఆ అమ్మాయిని మాట్లాడటానికి చేతగా అట్లా. నేను పోతుంటే మా బుల్లమ్మాయి ఎందుకు వద్దే నువ్వు అటు కుంటుకుంటూ ఏం పోతాం అంటే పోతే నన్ను కొంచెం నేను గుడికాడ ధర్మం చేసుకుంటా కదా. నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు కదా. అందుకని గుడికాడ ధర్మం చేసుకునేదాన్ని కదా. పోతే నన్ను తీసేత్తరంగా మాట్లాడింది. నేను మాట్లాడే వచ్చాను. అందుకని అప్పటి నుంచి వాళ్ళు ఏం చేయట్లే అక్కడ గుడికాడ. అప్పటి నుంచి పెట్టడం కానీ రేడియో కానీ లేదు. అంతకుముందు వారానికి ఒకనాడు ఎందు ఆటలు కోయటం, ఏందేందో పొట్టేళ్ళు కోయటం, మేకలను కోయటం, అమ్మోల మీద ఓ రంకిలు వేయటం, డ్యాన్సులు వేయటం. ఈ దాసరోళ్ళు అందరూ పోయి పానాసారం పట్టడం. ఇంక దాసరోళ్ళే ఎవరు పారు. మళ్ళీ ఏ కులస్తులు రారు. ఒక దాసరోళ్ళు ఒక్కళ్ళే వాళ్ళకి పూజకు పోయేది. దాసరోళ్ళు అంటే ఇళ్ళమ్మటి సామాన్లు అమ్ముతారే. వాళ్ళు అట్టే ఉంటారు, మనకు తెలియదు. నాకు డప్పులు కొట్టేటోళ్ళు వాళ్ళేనా? డబ్బు కొట్టేవాళ్ళు వేరు. దాసరోళ్ళు అంటే ఇళ్ళమ్మటి బుట్ట పెట్టుకొని అద్దాలు దివ్యాంగులు అట్లా. రండి డబ్బులు ఇస్తా మరి మాట్లాడండి. రండి. భయం అండి, భయం పడుతున్నారు ఎందుకు? భయం అంటే వాడు చేతపడి చేస్తాడు.
చేస్తాడు చేతపడి పిచ్చి మాటలు వాడు వచ్చాడు ఏంది నా మీదకి వస్తాడు కదా చేస్తాడా ఏ చేతపడి లేవు పాడు లేవులే నాన్న ఎక్కడి నుంచి ఉంటాయి అమ్మా సెకండ్ పిల్లలు కేసులు పెడుతుందా ఏం పెట్టుద్ది కేసులు పెడుతుందంట కదా పెడితే మనం పెట్టలేమో అయింది మనం కూడా మోదీ కాడికి వెళ్దాం చంద్రబాబు నాయుడు కాడికి వెళ్దాం మరి వదలు మనం మా ఇంట్లో నాగపాం అదే డాన్స్ చేస్తుంది నాకు తోడుగా మరి ఇంకెక్కడ వాడు కేసు పెడతారయ్యా మోడీ అని తిక్కలోడా చంద్రబాబు నాయుడు తిక్కలోడా లేదా తెలంగాణ ముఖ్యమంత్రి వాడు పిల్లగాడు తిక్కలోడా ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో మా ఇంట్లో నేను ఒక్కదాన్ని పిల్లలు లేరు నాకు పిల్లలుంటే నేను ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టేదాన్ని లేరు కాబట్టి పెట్టా ఒక్కనేనయ్యా నాకు ఏ ఊరు లేదు నాన్న ఉంటేదాన్ని అది నాదే ప్లాట్ కొనుక్కొని కట్టుకున్నా ఎవరు ఇచ్చింది కదా కొడుకులు లేరు కూతుళ్ళు లేరు అన్నదమ్ముళ్ళు లేరు అప్పల చెల్లెళ్ళు లేరు ఎవరు లేరు ఇప్పుడు నీ కాలు బాగాలేదు కదా నువ్వే వంట చేసుకుంటావా నేనే వంట నేను గుడికాడి ధర్మానికి కూడా పోతా తెల్లాదాన్ని లేచి కర్రవత్త వేసుకొని అది స్టాండ్ అంతా తెలుసు మీ ఇలాకర్లు అందరూ పేపర్లు వాళ్ళు అంతా తెలుసు ఛానల్ వాళ్ళు కూడా తెలుసు టీవీ 9 వాళ్ళు టీవీ 5 వాళ్ళు నువ్వే పెట్టుకుంటావా అది మీ బోటు వాళ్ళు కొని పెట్టారులే గుర్తుకోలేకపోతున్నానంటే ఒక అయ్యగారు కొని పెట్టాడు అది మన నోరు మంచిది అయితే మన ఊరు మంచిది వాడే చేత వాళ్ళు చేయడు ఏ బందా లేదు ఏది లేదు ఏంటంటే కష్టపడలేక ఇవన్నీ అంతే కానీ ఇక్కడ మాట్లాడడానికి అందరూ భయపడుతున్నారు కానీ నిజాయితీగా తిని ఒక్క ఆమెనే మాట్లాడడానికి బయటకు రావడం జరిగింది ఇంకోటి తనకు పిల్లలు లేరు ఎవరు లేరు అంటే తన కాళ్ళ పైన తనను చేసుకొని తనకి షుగర్ పేషెంట్ ఇది ఇరిగింది కాలు ఇక్కడ ఇరిగింది అది అక్కడ కాలు పోయింది మొన్ననే ఇది 3వ నెల ఇక్కడి నుంచి ఇక్కడ పగిలిపోయింది పెడితే కళ్ళు కూడా కొద్దిగా మసకే ఇది ఎలాగుంటే అలా ఏం వండుకున్నావు ఇప్పుడు పచ్చడి అన్నం పచ్చడి పొద్దున్న చేసుకున్నావు ఇప్పుడు పొద్దున్న చేసుకున్నా ఇన్నిసార్లు చేసుకోలేదు అది నిజంగా మాట్లాడటానికి భయం ఎందుకు దేనికి ఎవరికి ఏం చేద్దాం ఈ బస్తీలు అందరూ ఎవ్వరు మాట్లాడట్లేదు పొద్దు నుంచి ఆమె కాదు ఈ కాలనీ మొత్తం గొడవ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఒకటే కాదు నాన్న ఎవరైనా సరే మనం ఏదన్నా నోరు జారి ఏదన్నా మాట్లాడామనుకో లటక్కన పోలీస్ స్టేషన్కి వెళ్తారు అదొక ఘనం అనుకోని అది నేను నన్ను పిలిచారనుకోరా అర్థం కాలే మళ్ళీ కాదమ్మా నన్ను పిలిచారనుకో పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళొద్దు ముందు మిమ్మల్ని పిలవమంట తర్వాత పోలీసు వాళ్ళని పిలుచుకురండి కరెక్ట్ మాతో మాట్లాడమని అంతే మీతో మాట్లాడాలి ఇప్పుడు టీ పైనోడు కానీ టీవీ 9 కానీ టీ తెలుగోడు కానీ వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు పోలీసు వాళ్ళు అది కూడా కాకపోతే మన ఊరు కమిషనర్లు మున్సిపల్ అందరూ ఉండరుగా వాళ్ళు కూడా ఇప్పుడు మీ బస్తీకి ఎవరు పెద్ద ఎవడికి ఎవడు పెద్ద లేదు ఎవడో మహారాజులు ఇద్దరు ఆపారు ఒకడు బతికున్నాడు ఒకడు చచ్చిపోయాడు ఎవడికి ఇంటికి వాడే పెద్ద అంతేగాని ఎవడు వచ్చి ఎవడు దండించరు కొట్టరు మా కాలనీలో ఆడవాళ్ళు ఒక్కళ్ళే ఉండాలని ఎవరు రారు వాళ్ళని ఎవరు పలకరీరు ఈ ఆడవాళ్ళు కూడా అద్దు పొద్దు లేకుండా ఉంటారు ఏమేమి ఉంటారు పొద్దు గుగ్గులు తొడాలు బీక్కొని వచ్చే అలిసిపోయి ఇళ్ళ నిద్రలో పోతారు అయితే ఇంకెవడు తాగాదరికి ఎవడు గొడవలకి వెళ్తారు ఆయన నాకు పాము అయిపోయిందిలే ఇంకేముందిలే ఆమె మాత్రం ఏం మాట్లాడదంట కానీ మిమ్మల్ని చెప్పమని చెప్తుంది ఆమె ఎక్కేస్తుంది ఆమెమో మంచిది సత్యమంతరాలు వీళ్ళంతా తన్నులు తిని పోలీస్ స్టేషన్లు పోవాలి ఆడకపోయినాక ఆమె ఏం చదువుతో తెలుసా అమ్మ నేను అడగనమ్మా నా పిల్లల తోడు నా తోడు నా అమ్మ తోడు అంటది అది వాళ్ళ కథలు అంతే ఏమీ లేదు ఎవడు వచ్చినా ఏం చేయలేడు చేతబడి చేస్తాడా చేయమను ఏంది మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా అమ్మాయికి బాగలేదు ఆపరేషన్ అయిన అమ్మాయి అంతేగాని
ఇక్కడ గొడవలే కానీ రారు బయటికి. కానీ నువ్వు కరెక్ట్ అంటే నిజాలు మాట్లాడాలి. నిజాలు కావాలి పుట్టినప్పుడు ఎవరికన్నా అన్యాయం జరుగుతుందనే దానిపైన మనం మాట్లాడాలి. నేను అన్ని గమనిస్తా కానీ నాకు బిడ్డ పాప లేరు కదా, మనం ముందుకు పోయి ఏం చేయగలుగుతాం? అంతేనా? ఇది 20 ఏళ్ళు అయింది కాలనీ పుట్టి. పొలగొచ్చిన వాళ్ళందరూ పోయారు, ఆపుకున్న వాళ్ళందరూ అమ్ముకొని లచ్చికెళ్ళి వచ్చినారు కదా. కాలం చేసిరు. ఏడు పోయాడు వాడు కాలంగా. మా ముసలి ఆయన నన్ను వయసులోనే వదిలిపెట్టిపోయాడు. మా ఆయన ఇప్పుడు ఆయన అంటే మీ ముందు బాగుంటది నాకు. ఊరుకోండమ్మాయ మరి పోతే అది ఎటు పోయాడో. ఇంత దూరం కష్టపడుకుంటూ వచ్చారు అంతే. ఎవరిది 1 రూపాయి నేను అడగను, ముఖ్యమంత్రులు కూడా 1 రూపాయి అడగను. మొన్న ఎందుకు అడగడానికి ఆ పవన్ కళ్యాణ్ కాడికన్నా లోకేష్ కాడికి వెళ్తే వాడు కలవల. మళ్ళీ 5 ఛార్జీ దండ పెట్టుకున్నానే 4-5 అమ్మ ఇటు కూర్చో, ఇటు తిరుగుతా దాములు కొడతాను ఇలా ఇట్లా. అమ్మాయా నువ్వు ముందు కాదు కానీ నువ్వు నాకు పుట్టావు కానీ నీకు నేను పుట్టలేదు. ఇటు కూర్చో, ఇటు పెడతా కంటే అయిపోయింది. ఆయన కలవటానికే పోతే ఆయన కలవాల. ఎందుకంటే కాడికి పోయి మనం ఆశపడాలి దేనికి అనుకూలంగా. అది ఒక్కదానే నాన్న. ఏం చేస్తాను? మంచిగా గట్స్ తోటి మంచిగా మాట్లాడినావు. ఏముందయ్యా వాడు ఎక్కడ చేస్తాడు చేతబడులు అనుకుంటాం కానీ ఏముంది చేతబడులు చేయడానికి? అవన్నీ ఒట్టి మాటలు, ఒట్టి చేస్తాలు. వాడి కోసం జనం ఏదో వస్తున్నారు, ఏదో పోతున్నారు, ఏదో వాడి కాడ ఏదో ఉంది లప్ప ఏదో 2-3 ఏళ్ల క్రితం రోజు భోజనాలు పెట్టేవాడు, ఇప్పుడు పెట్టట్లా. ఈ జగన్ ఎక్కిన కాడించి పెట్టట్లా. గుడి కట్టిన కొత్తలో పెట్టేవాళ్ళు వీళ్ళందరూ అనుకునేవాళ్ళు, అందుకని ఇప్పుడు లేవు. ఎవరికా డబ్బులు ఉండయా? ఇప్పుడు ఆయన వచ్చిన కాడించి ఏమన్నా డబ్బులు ఉండయా? పనులు ఉండయా? ఇసుక దొరికిందా? చదువుకున్న పిల్లలే నా కాడికి వచ్చి ఇడ్లీ ఉందమ్మా అని అడుగుతారు, అన్నం ఉందమ్మా అని అడిగేవాళ్ళు క్యాంటీన్ పుట్టకముందు. ఈ క్యాంటీన్ పెట్టినాక పాపం అడగట్ల పిల్లలు కూడా 5 రూపాయలు పెడితే భోజనాలని. ఇంకెక్కడి నుంచి వస్తాయి నాన్న? ఎన్ని ఎందో కూరగాయ మాటలు. ఇప్పుడు నాకు ఒక పెద్ద ఆయన వచ్చిండు, ఆయనకు బొమ్మలు పెట్టి మంత్రాలు చేసిందా? లేచిన టైం బాగోపోతే అన్నీ ఉంటాయి నాన్న, అన్నీ ఉల్టి మాటలే కానీ. ఇప్పుడేమో మాట్లాడుతుంది కదా ఆమె, నిజాలు మాట్లాడుతుందా? నిజాలే ఏమి మాట్లాడవు. వాళ్ళంటే వీళ్ళందరి కోపం కుళ్ళు. అది ఏకదమ్మున నీ కాడక డబ్బులు ఉంటే ఎవరికైనా అది ఆడిచి వచ్చినాయా ఏంటా అంటుంటారు. అది మంత్రాలు తంత్రాలు ఏమి లేవలేనా. సో మార్నింగ్ నుంచి మనం ఇక్కడ ఉండడం జరిగింది. అంటే శ్రీనివాస్ రెడ్డితో ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మనం ఇక్కడికి రావడం జరిగింది. అసలు నిజాలు ఏందో మనం మీ పబ్లిక్కి చూపియాలి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో మేము మార్నింగ్ నుంచి ఆయన గురించి వెతుకుతూనే ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్న జనాలతోటి అంటే మేము ఉన్నామా లేదా అని చెప్పేసి కొంతమంది మనుషులను పెట్టి అంటే వీళ్ళు ఉన్నారా లేరా వెళ్ళిపోయారా లేదా అని ఇట్లా తెలుసుకొని ఫోను స్విచ్ ఆఫ్ చేయడం, మేము కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోవడం, కట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు నాకు తెలిసి టైం 7:30 అయింది. మేము మార్నింగ్ 10 o'clock వచ్చినాం, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. బట్ ఇక్కడ కొంతమందితో మాట్లాడించడానికి ట్రై చేస్తే మీరు విజువల్స్ చూడండి, చాలామంది ఇక్కడ మాట్లాడడానికి భయపడుతున్నారు. అంటే నేను మాట్లాడాను అని చెప్పేసి. సో చాలామంది భయపడుతున్నారు. అంటే ఈయన భయంతో కూడిన కొన్ని విషయాలు ఇక్కడ చేయడం జరిగింది. అంటే మంత్రాలు కానీ ఏమైనా గొలుసులతో కట్టేసి ఇక్కడ ఏదో పూజలు చేయడం కానీ ఇట్లా చాలా చేశారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఆయన శ్రీనివాస్ గారు మనం ముందు కూర్చొని ఆయన అసలు ఇక్కడ ఏం జరిగిందో చెప్తే కానీ మనకు నిజాలు తెలియదు. బట్ ఒక పెద్ద ఆవిడ మాత్రం మనకు చెప్పడం జరిగింది. సో బతుకుదేరువు కోసం అంటే ఏ పని చేయలేక చాతన గాక సో ఇట్లాంటి కొన్ని వీళ్ళు ఎత్తుకోవడం జరుగుతుంది. ఎత్తుకొని అంటే మాకు పూజలు వచ్చు అవ్వచ్చు ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పుకొని జస్ట్ డబ్బు కోసం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ టెంపుల్ దగ్గర అమావాస్యకి పుణ్యానికి ఇక్కడ ఫుడ్ కూడా అంటే అన్నదానం కూడా పెడతా ఉంటాడు. బట్ ఈ అన్నదానం పెట్టేది ఈయన డబ్బులు కాదు. సో ఇక్కడ ఎవరో ఒక ఆయన ఉంటారు, ఆయన పెడతారు, ఆయన వల్లనే ఆయన ఇక్కడ వచ్చి పూజలు చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం కొన్ని మంచి లేని వాళ్ళకు పూజలు చేయడం, నిమ్మకాయలు వేయడం, ఒక్కోరింటి ముందు బొమ్మలు పెట్టడం ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మాత్రం చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. బట్ శ్రీనివాస్తో ఇంటర్వ్యూ మాత్రం చేయాలనుకున్నాం. బట్ శ్రీనివాస్ మాత్రం మనకు చిక్కకుండా
అంటే జిత్తుల మరి నక్కలాగా అటు ఇటు ఎటేటో తిరుగుకుంటా వేరేలతో ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నాడు. సో వీళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారా అని చెప్పేసి ఇక ఆయన ఎప్పుడో ఒకరోజు మనకు దొరకక తప్పదు. సో అప్పుడు మనం పట్టుకొని అసలు నిజాలు ఏంటో మనం బయటికి దిద్దాం. సో ఆయన నిలదీస్తే ఆయన ఏం చెప్తాడో అనేది మనం త్వరలోనే మనం చూద్దాం. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుందో? నేను ఇక్కడికి వచ్చా పోయిన క్రిస్మస్ అయిపోయినాకే డిసెంబర్ 24, 25 మాడోళ్ళు మాది గొడవ అయింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ సాయిబులు వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ వల్ల మమ్మల్ని కూడా ఒప్పుకోవాలి. మా ఇద్దరికి భార్యాభర్తలకు గొడవ అయ్యి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇప్పుడు డిసెంబర్ 10వ తారీఖు 5వ తారీఖు వెళ్ళింది. తెలియదు. మీ అమ్మ ఎక్కడ ఉందో మీకు తెలుసా? మా అమ్మ కూడా తెలియదు. మా అమ్మ కూడా కాంటాక్ట్ లేదు. నా ఎందుకంటే ఫోన్లో చూపిస్తారా మీ అమ్మతో మాట్లాడలేదు? చూపిస్తా చూడు. మా అమ్మ నెంబర్ అమ్మని సేవ్ చేసుకుంటాగా. లేదు అమ్మ లేదు ఏం లేదు. ఇందాక వరంగల్ వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, ఇలాగే మీ కోసం వచ్చారంట నాన్నగారితో మాట్లాడాలి. అయితే వాళ్ళు ఫోన్ చేశా. వీళ్ళు ఇది నేనేందంటే గుంటూరులో మొన్నటిదాకా ఉంది 4,000 అద్దె, పరిస్థితి బాగాలేదులే దేనికిలే అని ఈడకి వచ్చి ఉంటున్నా. ఏడంతా 1,500 అద్దె. మొన్నటిదాకా నెల. మీ నాన్న గురించి ఇవన్నీ నువ్వు వింటా ఉన్నావు కదా? మొన్న వేరే వాడు ఫేస్బుక్లో యూట్యూబ్లో చూపిస్తే విన్నా. సరే ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నేను అదే మగధీర అనేది పెట్టారు, అది చూసి నాకు మనకు దేనికిలే, నాకు కనీసం నీవు వాళ్ళు ఒకటే చచ్చిపోయారు అనుకున్నా. ఎవరైనా కనీసం కన్నగొడుక్కి అవసరం అంటే 20,000 50,000 అడిగా. 50,000 కాదు కనీసం 20,000 అన్న ఇవ్వాలగా. వీళ్ళని వాళ్ళు ఇంకేం తల్లిదండ్రులు ఇల్లు చూస్తే కాలనీళ్ళు ఇల్లుకి అమ్ముకుని ఊపారు. ఆ ఇల్లు అమ్ముకుని డబ్బులు అడిగితే నేను సంపాదించుకుని నేను కట్టుకున్నాను నీకెందుకు ఇవ్వాలన్నా. ఎవరికైనా బాధ అవుతుందా? అవదా? అయింది కదా, నాకైంది. ఇంకా చచ్చిపోయారు అనుకున్న వాళ్ళు. ఇంకేం చేస్తాం? కాదు ఇప్పుడు మీ నాన్నతో మీరు మాట్లాడట్లే, మీ నాన్నకు ఒకసారి కాల్ చేయండి. మీ నంబర్ ఉందా? నోటెడే. ఓకే చెయ్యండి ఒకసారి. మీరు మాట్లాడతారా? నేనే మాట్లాడతాను. మాట్లాడండి. ఎత్తుతారా? కొడుగాని జాలుంటే 20,000 ఇచ్చేవాడు. ఫోన్ ఎత్తితే నేను ఆ డబ్బులు అడుగుతానని అతడు. పైసలు ఉన్నాయా మీ నాన్న దగ్గర? ఉంటే ఏదో దాంట్లో చూసా డబ్బులు బాగున్నాయని. డబ్బులు ఉంటే అది పరిస్థితి, అది సమాధానం అట్లా. అది 20,000 ఇచ్చేవాడు. నేను 20,000. పూజలు వచ్చా? పూజారా మీ నాన్న? మీ నాన్న పూజలు వచ్చా? పూజారా? వచ్చు. రాకుండా ఎందుకుంటే? ఆ గుడి ఎన్ని రోజులు అవుతుంది కట్టి? కట్టి అవుతుంది 15 కాదు 2016, 17 అంతే. గట్టిగా ఒక 9-8 సంవత్సరాలు. 9-8 సంవత్సరాలు. 10,000. ఎందుకు కట్టిరా అసలు? టెంపుల్ ఎందుకు కట్టిరా? టెంపుల్ దేనికి కడతారు? దేనికి కడతారు? అడుగుతున్నా ఎందుకు కట్టిరా? నాకు తెలియదు. నేను ఎందుకంటే ఇప్పుడో ఒకసారి వెళ్తా గుడికి. అక్కడ మీ అమ్మ మీ నాన్న ఇద్దరు పూజలు చేస్తారంట కదా? చేస్తారు. అసలు కొడుకుగా నీకు తెలిసి ఉంటది కదా అక్కడ ఏం చేస్తారో ఏంటి? కొడుకు గాని హక్కు వాళ్ళ ఇంట్లో సమానంగా కొడుకు గాని నాకు హక్కు ఇలా. నేను ఎప్పుడైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నాకు అప్పుడు ఆ హక్కు లేదని. ఇప్పుడు ఆ గుడి కట్టి 9 సంవత్సరాలు అయిందా? అంత క్లారిటీ ఉంటే నాది గుడి అని అడగపోయి నేనే కూర్చునేవాడిని. నేను ఆటో పొద్దున్న లేచి గుంటూరు మొత్తం సిగార్లు కొట్టి ఆటో మీద. అసలు క్లారిటీ లేదు. 2016, 17. 2017-16. అప్పటికే నేను 2019 నుంచి 2 సంవత్సరాల నుంచి ఇంకా మాడల్ని ప్రేమించి మాడల్ చుట్టూ తిరగటమే సరిపోయి. మావిని 2 సంవత్సరాలు ప్రేమించుకొని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకొని సరిపోయింది. ఓకే 2019 కదా మీరు మ్యారేజ్ చేసుకుంది? 2019. 2019. 16, 17, 18 మీరు టెంపుల్కి వెళ్ళలేదా? 17, 18 ప్రేమించుకోవడం సరిపోయింది. అంతకుముందు మనం అప్పుడు నాకు 2019 సంవత్సరాలకి అయిపోయింది. మీరు మంచిగా ఆన్సర్లు ఇస్తారు. మొత్తం 24 గంటలు ప్రేమించుకుంటా తిరిగినావా? ఆ టెంపుల్ గురించి మీకు అసలు తెలియదా? వాళ్ళు ఏమన్నా నాకు ఇస్తా ఉంటే డబ్బులు ఇస్తున్నారులే ఏదో ఒకటి తీద్దాంలేని వాళ్ళ చుట్టూ తిరిగేవాడిని నేను. వాళ్ళు నాకు రూపాయి బిల్లు లేకుండా నీ బతుకు నువ్వు బతుకు, నీ సావు నువ్వు సావు అని చెప్పారు. ఏదో నా ఇంత ముందు బయలుదేరమని పోయేవాడిని, ఏదో నా చేతనైన వరకు ఇచ్చేవాడిని. అందులో ఇప్పుడు గుడి కట్టిన ప్లేస్లలో ఫస్ట్ మీరు ఉంటుండేనా అందులో ఇంట్లో? నాకు ఐడియా లేదు. నేను అప్పుడు బెంగళూరులో ఉన్నా. ఓకే. మా మేనత్తోళ్ళ కాడ బెంగళూరులో బయలుదేరి పని చేసుకుంటూ ఆడుండేవాడిని. తర్వాత వచ్చాను.
అంటే ఇప్పుడు శ్రీనివాస్ కాకుండా ఫస్ట్ హస్బెండ్ ఉంటాయి కదా మీ అమ్మగారికి, రెండో హస్బెండ్ అంట కదా శ్రీనివాస్ గారు. మనకు ఐడియా లేదు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మేము అడిగే క్వశ్చన్ కి? మీ నాన్న చేసింది కరెక్ట్ అంటారా? పూర్వజన్మలో మీ నాన్న నాగ కార్తికేయ అని చెప్పేసి పాము అని చెప్పేసి మాట్లాడిండు ఎప్పుడు ఆ వీడియోలలో అన్నిట్లలో మొత్తంలో. నేను మగధీర ఒకటే చూసింది. ఓకే, మగధీర అనేసరికి నాకు నవ్వు వచ్చి కాసేపు నవ్వుకొని అప్పటికి ఆటో తెచ్చుకోవాలి ఫైనాన్స్ నుంచి. సో ఆ జాగా మీదేనా మొత్తం ఇప్పుడు? మాది కాదు, మా నాన్నది. మీ నాన్న ఇల్లే నాది కాదు అన్నాడు, గుడి నాది అంటాడా. ఓకే, అది. సో మీ నాన్నకు మీకు ఏమైనా సంబంధం ఉందా లేదా ఇప్పుడు? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదు. రూపాయి వెళ్ళిన వాళ్ళకి ఇంక దేనికి పనికి సచ్చినా ఒకటే బతికినా ఒకటే, నేనే వదిలేం కాదు. ఓకే, ఏదైనా అవసరమైనప్పుడు నా వరకు ఏదైనా అవసరం అంటే కొడుక్కి రూపాయి పాపి ఇచ్చి నేను లేను, అక్కడ ఏమంటే ఏదో అప్పించారు వచ్చాను, నా పెళ్లి అయిపోయి నేను పడ్డాను, అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అది చెప్పు, లేకపోతే ఎందుకు తెలుసు, లేదా అక్కడ ఏం జరిగిందో అనేది తెలుసు చెప్పు. నాకు జరిగిన బాధ నేను చెప్పుకుంటున్నా. మీ బాధ మాకెందుకు, మేము అడిగే క్వశ్చన్ చెప్పాలి కదా. నా బాధ ఏంరా మరి, నా బాధ కూడా వినాలి కదా. మా నాన్న కోసం ఇంత దూరం వచ్చారు, నేను పడే అతను తెలియద్దా? అది నా బాధ పరిస్థితి. ఇది నేను ఫైనాన్స్ మీ నాన్న కాల్ చేసి రప్పి మేము అడుగుతాం మీ నాన్న. నీ ఫోన్ నుంచి ఎత్తట్లా, నా ఫోన్ నుంచి ఎత్తట్లా, ఎవరి ఫోన్ ఫోన్ చేయి. ఏ 100 సార్లు ఫోన్ చేసినా ఎత్తట్లా. మీ అమ్మకి కావాలి. మీ అమ్మ ఏం మీ అమ్మకైతే టచ్ లో ఉంటాడు కదా మీ నాన్న. మీ అమ్మ వస్తుందా మీ దగ్గరికి చూడడానికి, మాట్లాడడానికి, మీ పిల్లల్ని చూడడానికి? ఏమేం జరిగింది చెప్పండి. అసలు గుడి ఎప్పుడు పెట్టిరు, అసలు ఏంది అంటే అక్కడ బాబాని ఎందుకు పెట్టారు, శివుని ఎందుకు పెట్టారు, నాగదేవతని ఎందుకు పెట్టారు, ఇవన్నీ చెప్పండి. దేని గురించి? నాగసాయిబాబా అంట అక్కడ ఉంది, పక్కన శివుడు, అటు పక్కన నాగమ్మ తల్లి. వచ్చిన వాళ్ళు దండం పెట్టుకుంటారు, ప్రజలు చేసుకుంటారు, అయితే దండం పెట్టుకుంటారు పిల్లలు కలగాలని. అది పరిస్థితి. అక్కడ మీ నాన్న ఏమైనా పూజలు చేస్తాడా? అన్ని గుళ్ళో చేసినట్టే పూజ చేస్తారు. ఓకే, మీ నాన్నకు మంత్రాలు వచ్చు, బుక్లో చూసి చదువుకుంటారు. పుట్టుకతో ఎవరు బ్రాహ్మణ్ కాదు, బ్రాహ్మణులు అయితే పుట్టుకతోనే మంత్రాలు వస్తాయి, చిన్నప్పటి నుంచి చెప్తారు కాబట్టి మెల్లో జంజం వేసి. ఈయనకు రాదు కాబట్టి కొంచెం పుస్తకం చూసుకొని. మా అమ్మ నాకు ఐడియా లేదు, చెప్తా డబ్బులు అడుగుతున్నానని ఫోన్లు కూడా ఎత్తట్లా, నా ఫోన్లు ఎత్తట్లా. అన్ని వదిలేసుకునే మట్టి రోడ్లో బతుకుతుంది నేను. లేకపోతే శుభ్రంగా మమ్మోళ్ళ కాడికి సెటిల్ అయ్యి మమ్మోళ్ళ కాడ చూసుకునేవాడిని. నేను వాళ్ళు చెప్పిన మాట లేదని నన్ను వెలేసేసారు. లేదు, మా నాన్నది నెంబర్ నోటెడ్. ఉంటున్నా 20,000 కనీసం 50,000 అడిగా, 50,000 రూపాయి పెళ్ళిలా. ఏది దగ్గర 55 సంవత్సరాలు ఉన్న మా ఆయన. అమ్మాయికి ఏం పేరు, అమ్మ పేరు మీకు తెలియాలి, ఏమేం పేరు ఏదో పేరు అన్నారు, నాగరాణి. ఏది మా నాన్నకి దగ్గర 60 చిల్లర దాకా ఉంటాయి. వీడియోలు చూడలే అన్నాడు, నాగరాణి అయితే పేరు గుర్తుకొచ్చిందా? షార్ట్ పేరు కదా, అందరు నాగరాణి అంటున్నారు. సరే, 55-60 సంవత్సరాల దగ్గర ఉన్న మా నాన్న ఏది ఈ నాగరాణి ప్రియురాలు అన్నారా, ప్రియురు అన్నాడా? మా నాన్న అన్నాడా? పూర్వ జన్మలో, ఈ జన్మలో కాదు, ఈ జన్మలో మా నాన్న. ఇద్దరు పక్కన ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ వచ్చి ఆమె అమ్మాయితో పూజలు ఎందుకు చేసిరు? పక్కన కూర్చుంటే 3 పిల్లలు అయిపోతారా? చెప్తున్నారు కదా వాళ్ళు, పక్కన కూర్చుంటే 3 పిల్లలు అయిపోతారు చెప్తున్నారు కదా వాళ్ళు. చెప్తున్నారు. పోయిన జన్మ గురించి చెప్పారా, ఈ జన్మ గురించి చెప్పారా? నాకు ఐడియా లేదు. ఒక్క నిమిషం, వీడియోలు చూసినావు అయితే నువ్వు? వీడియోలు చూసినావు? చెప్పాక మగధీరా వీడియో చూసానని. ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మీ మీడియా వాళ్ళే మగధీరా ధీరా అని పెట్టారు. అది చూసి అది నాది చిన్న ఫోన్. హ్యాపీగా ఫీల్ అయినావా చూసి? హ్యాపీగా ఫీల్ అయినావా? హ్యాపీగా ఫీల్ అయితే ఏంది వీళ్ళు ఏంది చేస్తున్నారు మనకి దేనికిలే, కనీసం 20,000 అడిగితే పుట్టలేదు, వీళ్ళ గురించి ఏం చెప్తాంలే మనకి దేనికిలే అన్నట్టు వదిలేసా. మీరు ఏడాదాకా వచ్చేసరికి చెప్తున్నా, అది పరిస్థితి. సో ఆ టెంపుల్ నువ్వు ఒకసారి కూడా వెళ్ళలేదా? వెళ్ళా, టెంపుల్ అనకుండా వెళ్ళకుండా ఎట్టుంటారు? అందరు దేవుడి ముందు, అన్ని దేవుళ్ళ కన్నా శివుడి ముందు నేను నమ్ముతా, శివుని నమ్ముతా, వెళ్ళి దండం పెట్టుకున్నా. మీ నాన్న అక్కడ ఎందుకు ఈ గుడిని స్థాపించింది చెప్పు? ఏమో గుడి దేనికి స్థాపిస్తారు, జనాలు వచ్చారు దండం పెట్టుకోవాలా. ఆ గుడికి కూడా తక్కువే వచ్చేది. మన కాలనీ నుంచి అయితే ఒకళ్ళు గట్టిగా 10 మంది వస్తారు మన కాలనీ నుంచి. ఏదైనా పండగలకు వచ్చి దండం పెట్టుకుంటారు అంతే. ఎవరు వస్తారు పని? 20 సంవత్సరాల కింద ఏం పని చేస్తుండే? 20 సంవత్సరాల క్రితం పెయింట్ పని. 5 సంవత్సరాల క్రితం గుడిలో దిగారు. గుడిలో ఎందుకు? ఎందుకంటే దేవుడిని నమ్మాడు కాబట్టి. దేవుడిని గురించి అంతకుముందు దేవుడిని నమ్మలేడా? అంతకుముందు కొంచెం ఉండేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేవుడు ఇంకా
దేవుళ్ళు లీనమయ్యారు. ఓకే, ఫస్ట్ కొంచెం కొంచెం ఉండే తర్వాత మొత్తం అయింది. ఆడ సంపాదన కాడ గుడి కాడ ఏదో లక్షలు వేలు కూడా కోట్లు కూడా అసలు వేలు వస్తే చాలే ముందు. ఆయన ఆ గుడి మీద ఆ సంపాదన రావాలి, ఆయన బాగుపడాలనుకుంటే అమావాస్యకి అన్నదానం పెడుతున్నారంట కదా. ఇప్పుడు ఇదివరకు పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా. మా నాన్న గుడి కాడ లక్షలు వేలు వస్తే కనీసం లక్షలు కాదు తీసేసే వేలు కాదు, వేలు వచ్చినా కానీ నేను ఇదే రోడ్లో ఎడ ఎందుకు బతుకుతాలే కానీ నేను ముందు చెప్పినా దాని గురించి అవసరం లేదు. సో అక్కడ ఏం పూజలు జరుగుతాయి మీ దగ్గర? ఎవరికో ఒక అబ్బాయికి మొత్తం గొలుసులతో కొట్టేసి సంథింగ్ ఏదో పూజలు చేసిరంట కదా అక్కడ. ఒక అబ్బాయికి ఏదో జరిగింది అన్నట్టు మొత్తం గొలుసులతో కట్టేసి పూజలు చేసిరంట కదా. అబ్బాయిని గొలుసులేసి కొట్టేస్తారా? మామూలుగా మర్డర్ ఏమైనా చేస్తే గొలుసులేసి కట్టేస్తారు. మామూలుగా అయితే గొలుసులతో కట్టేయడం నాకు తెలియదు. అది ఏమో మరి దెయ్యాలు పడితే మరి దయ్యాలు పడితే మీ నాన్నగారు వదిలిస్తారంట కదా. మామూలుగా ఏమైనా ఉంటే చెప్తారు, చేయించుకుంటే అయిపోయింది. మీ నాన్నకు అన్ని శక్తులు ఉన్నాయా? అన్ని శక్తులు ఉన్నాయనైతే మాకు ఏం తెలియదు. ఆయన శక్తులు అన్నావు కదా, వదిలిస్తారన్నావు కదా. గుళ్ళో దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు వదిలేస్తాడు. మా నాన్న ఏం దేవుడు కాదు. ఇక దేవుడు ఎంత తోడైనా ఎంత మాంత్రికుడైనా కళలో వచ్చి అక్కడ గుడి కట్టమన్నాడు తెలుసా? ఇదైతే నేను చూడాలి. మీ నాన్న జూనియర్ ఆర్టిస్ట్ అంట కదా. మీ నాన్న జూనియర్ ఆర్టిస్టా? మనకు తెలియదు. ఓకే, ఆర్టిస్టా? నాటకాలలో నటించిండా? తెలియదు. సో అంటే ఆయన మొత్తం మీకు క్యారెక్టర్ మొత్తం మీకు వచ్చేసింది కదా మా నాన్నగారిది. మా నాన్న క్యారెక్టర్ నాకు వచ్చిందా? మంచిగా యాక్టింగ్ చేస్తున్నారు కదా. ఇప్పుడే మా నాన్న కాదు సెకండ్ నాను థర్డ్ నాను అన్నారు. ఇప్పుడు ఆయనది నాకు వచ్చేసింది అన్నారు. ఎట్టాగా? ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నిజం చెప్పండి మీరు. నిజం నానా సెకండ్ నానా ఏంది మరి? ఫస్ట్ నానే. ఫస్ట్ నానే. రెడ్డి. ఓకే, రెడ్డి. బ్లడ్ ఆఫ్ రెడ్డి. బ్లడ్ ఆఫ్ రెడ్డి. ఇంకేం కావాలి సమాధానం? ఈ నైట్తోనే తెలిపోవాలి. దేనికి పొద్దు గూగులు ఈ మట్టి రోడ్లో మీరు ఆడ తెలంగాణ నుంచి టీఎస్ బండి వేసుకొచ్చుకొని ఈ మట్టి రోడ్లో తిరుగుతా, మా నాన్న ఎప్పుడు వస్తాడని ఆడ తిరుగుతా, నేను డబ్బులు ఎప్పుడు ఇస్తాడని ఎడ తిరుగుతా. ఏదో ఇదిగో చూడు, ఇప్పుడు కూడా మీకు ప్రూఫ్. ఇది పుస్తకం అబద్ధం కాదు. ఎప్పుడు తీసుకున్నా నా బండి ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుకెళ్తే 14వ తరగతి తీసుకుంటే శివాజీ అన్న ఇప్పించాడు 20,000. ఆ 20,000కి రోజుకు 300 కడతనా. ఇది కట్టుకుండా తిరుగుతున్నా. ఇది నా బతుకు. ఇది పరిస్థితి వ్యవహారం. ఇప్పుడు మీరు రెడ్ అన్నారు, బ్లడ్ ఆఫ్ రెడ్ అన్నారు, మా నాన్న అన్నారు, ఫస్ట్ నాన్న అన్నారు, అన్ని మాట్లాడారు. ఓకేనా? మాకు ఇక్కడ ఏం చెప్పారో అవే మేము అడిగినాం. అవునా? ఇక్కడ ఒక్క నిమిషం చెప్తా. పన్నోళ్ళు 100 రకాలు చెప్తారు, అయినోళ్ళు ఇంకొక 1000 రకాలుగా చెప్తారు. నువ్వు చెప్పాలి కదా కరెక్ట్. ఇప్పుడు 10 మంది 10 రకాలు చెప్పినప్పుడు నీది నువ్వు కరెక్ట్ చెప్పాలి కదా. నాది నేను కరెక్ట్గా చెప్తున్నా. నాకు యాడ్ వచ్చిందంటే ఫైనాన్షియల్గా వాళ్ళు నాకు సపోర్ట్ చేయాల. నాకు దెబ్బ కొట్టింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నానని నాకు న్యాయం చేయాల. ఇంకా దేనికి వాళ్ళు చచ్చినా నాకు పర్వాలేదు, బతికినా నాకు పర్వాలేదు అనుకో నా వాళ్ళని వదిలేసి. చచ్చినా పర్వాలేదు, బతికినా పర్వాలేదు అన్న వ్యక్తి బ్లడ్ ఆఫ్ రెడ్డి అన్నావు నువ్వు. ఇప్పుడు మా నాన్నగారు అన్నావు. మీ నాన్నగారు మగధీరా అని చెప్పేసి వీడియోలు ఇస్తున్నప్పుడు నవ్వుకొని వదిలేసా. నవ్వుకొని ఎందుకు వదిలేస్తావు? మీ నాన్న కదా, మీ నాన్న పరువు పోతుంది కదా. నువ్వు మీ నాన్న అడగాలి కదా, ఫోన్ చేసి మీ నాన్న పట్టుకొని అడగాలి కదా. నాన్నైనప్పుడు కొడుకు సాయం చేయాలి కదా. కొడుకు సాయం చేస్తే నేను నాన్నగా ఎందుకు రా మా నాన్న ట్రోలింగ్ చేస్తున్నారని రకాలు ఎట్లా మాట్లాడుతావు? ఇప్పుడు నువ్వు నాన్ననే కాదంటావు, బ్లడ్ ఆఫ్ రెడ్డి, బ్లడ్ ఆఫ్ మీ నాన్న అంటావు. ఫస్ట్ వరకు బ్లడ్ ఆఫ్ రెడ్డి ఓకేనా, కానీ కొడుక్కి తగిన న్యాయం చేస్తే కొడుకు కూడా తండ్రికి తగిన న్యాయం చేస్తాడు. అర్థమైందా నీకు? సో మీ నాన్నని ఇప్పుడు మేము పోలీసు వాళ్ళకి పట్టించుకుంటారు, ఏం చేసుకుంటారు నాకు దీనికి. ఆయన తప్పు చేస్తే వెళ్తాడు బొక్కలోకి, లేకపోతే మెదలకుండా ఉంటాడు. మీ నాన్న తప్పు చేసిందా లేదా? మనకైతే ఏ కొడుకైనా ఏ తండ్రి మీద అయినా తప్పు చేయడానికి ఉండిద్ది. ఎందుకంటే కొడుకు ఒక ఏజ్కి వచ్చిన కాడి నుంచి తండ్రిని చూస్తాడు కాబట్టి. ఒక స్టేజ్లో కాకపోయినా ఒక స్టేజ్లో అయినా నేను చూసిన స్టేజ్లో తప్పు చేయడానికి వరకు ఉంది. ఇంకా అంతా పైవాడిదయ్యా. ఎందుకంటే అంత చేసి అంత నిలబెట్టినోడు సామాన్యుడి వల్ల కాదు. ఎంత బ్రాహ్మణులైనా ఎంత క్యాస్ట్ అయినా ఏదైనా సరే, రెడ్డి కాదు గిడ్డి కాదు ఏదైనా పక్కన పెడితే ఎవడైనా సరే, నేను ఎప్పటి నుంచో అనుకున్నా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు ఉన్నా పోయినా ఇప్పుడు ఉంటారన్నా, రేపు పొద్దున పోతారు. పరిస్థితి గుడి పరిస్థితి నేనేగా చూసుకోవాల్సింది. నేను 1000 రూపాయలు ఆటో తోలుకుంటే 200 తీసుకుంటా, 100 రూపాయలు పూలు తెచ్చుకుంటా, 100 రూపాయలు నువ్వులు నన్ను అబ్బా తెచ్చుకుంటా శుభ్రంగా వాళ్ళతో. సాయంత్రానికి ఇప్పుడు నాది కాదు, ఇప్పుడు ఏది ఈ తతంగం అంతా ఉందని నేను నాకు ఎందుకు రా బాబు, రేపొద్దున నాదెందుకు, దాని మీద లక్షల కోట్లు వచ్చినా నాకు దేనికి, కనీసం లక్షల కోట్లు వేలి పక్కన పెట్టు, నాకు దేనికి దీపారాధన ఖర్చులకు వచ్చి ఆ గుడి పుష్కలంగా జరుగుతున్నా నేను సైలెంట్గా ఉంటా. అదేదో నాకు వచ్చిద్ది ఇదేదో నాకు వచ్చిద్దని నాకు అటువంటి ఆశ లేదు. నాన్న జన్మలో నాగ కార్తికేయ
నాగం పాము అంట. అవునా ఒప్పుకుంటున్నా? పూర్వ జన్మలో నేను కూడా ఆడ ఉంటే ఒప్పుకునేవాడిని. నాకైతే ఇంకా గుర్తుకు రాలా. గుర్తుకు వచ్చినమ్మటి నీకు ఫోన్ చేసి వెళ్తా. ఫోన్ చేసి అన్న పూర్వ జన్మలో అట్లా జరిగిందన్నా, నాకు కూడా వచ్చింది హెల్ప్. పూర్వ జన్మలో మా నాన్న కొడుకునే కాబట్టి నీ ముందే ఫోన్ చేస్తుంటే ఎత్తకపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఇంటర్వ్యూలో ఉన్నాడు అన్నారు. ఎవరు అన్నారు, ఫోన్ ఎత్తట్లా. అదే పరిస్థితి. అమ్మ ఫోన్ నెంబరే లేదు, నాన్న అట్టట్టుంది. పాత నెంబర్ కాబట్టి 18 సంవత్సరాల నుంచి ఇదే నెంబర్ వాడుతున్నాడు. పెయింట్ పని చేసేప్పుడు కాడి నుంచి ఇప్పుడు దాకా అది పరిస్థితి. మందైతే పరిస్థితి అంతా పైన పటారం లోన్ల ఆధారం. మంచోడు. ఎందుకంటే చెప్పాక ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ దాకా చూస్తాం. బయట వ్యవహారం అంతా తెలుసు. పెళ్లిగాని వాళ్ళం కాదు, పెళ్ళి అయింది. గుడికి వచ్చిన వాళ్ళని ఎట్ట చూసుకుంటున్నారు, బయట వాళ్ళని ఎట్ట చూసుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళని ఎట్ట చూసుకుంటున్నారు. ఒక టైం కాకపోయినా ఒక టైమేనా. అమ్మే, చెల్లి తల్లి ఎవరిని ఎట్ట చూడాలో అట్టాగే చూస్తారు. 10 రకాలుగా 10 మంది మాట్లాడుకుంటే కాదు. ఒక 2 రోజులు ఓపిక పట్టండి, మీకే విషయం తెలిసిపోద్ది. ఏం తెలుస్తుంది 2 రోజులలో? 2 రోజుల్లో ఏదో ఒకటి తెలిసిద్ది. అదే ఏం తెలుస్తుంది? ఏదో ఒకటి తెలిసిద్ది అంటున్నా. అదే ఏం తెలుస్తుంది అంటున్నా. నేను ఇక నుంచి ఆటో తోలుకుంటే ప్రశాంతంగా వెళ్ళిపోతా. ఇది తలగా నొప్పి అంత ఎందుకు? ఏదో కాదు, ఇప్పుడు 2 రోజులలో ఏదో విషయం తేలిపోద్ది అన్నావు. ఏం తెలుతుందో చెప్తే బాగుంటుంది. అదే నేను తేలిద్దేమని చెప్తున్నా. నేను ఇక నుంచి నేను దుకాణం చదువుకుంటా. నాకు ఎందుకు బాబు ఈ తలగా నొప్పి అంతా? ఏదో 1200 అద్దె కాలనీ ఫస్ట్ నుంచి ఇదే వరకు నుంచి ఏడా ఉంది. నాకు ఇది 13, 14 ఫస్ట్ ఈ కాలనీ కరెంట్ లేనప్పుడు వచ్చా. మంచిగా ధైర్యంగా వీళ్ళ నాన్న మొత్తం పూజలు అవి చేసేసి ఆ భవితను తీసుకొచ్చి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసి సంథింగ్ చేయాలనుకున్నారు. సో ఈయన కూడా కరెక్ట్గా మాట్లాడట్లే. మీ నాన్న ఏం మంచి పని చేసి చెప్పు. మీ నాన్న ఏం మంచి పని చేసి? మంచి పనులు అయితే బాబాయ్ కాలనీకి ఈ బురద ఉన్నప్పుడు 2 లారీలు డస్ట్ తోలిచ్చాడు. తోలిలేదు బాబాయ్. హుసేన్ వాళ్ళు అప్పుడు మట్టి తోలిచ్చి మొత్తం బురద ఉంటే తోలిలా 2 దాటల్లో నవ్వుతుంటాయినా అంటే చేసిన మంచి పనులు అక్కడ చేయలేని అర్థం. చేశారా చేయలేదా బాబాయ్? గుర్తులేదు బాబాయ్. ఇంకా కౌంటర్ వేసాడు. నెక్స్ట్ సాయన నువ్వు రానా రా. ఇంతకుముందు నీ టవల్ ఇప్పుదాం అనుకున్నాడు కదా. ముచ్చగారిద్దంటే చూద్దామని భయం పడేది. అంత భయం అయితే ఎవరికి లేదన్నా. అందరికి ఉంది. అందరికి ప్రతి ఒక్కరికి ఇక్కడ భయం ఉంది. నీ పరంగా అదిగో భయం అనేది భయం ఏం లేదంట. నీ పేరు దానా సాయన భయపడాల్సింది ఏముంది? ఓకేనా? మైక్ ఇక్కడ. సో ఇక్కడ వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? వీళ్ళ నాన్న పేరు ఏం పేరు? ఐడియా లేదు. వీళ్ళ నాన్న పేరు ఐడియా లేదు. ఇక్కడ ఏమైనా పూజలు చేస్తారా? ఏమైనా గుడులు ఉన్నాయి ఇక్కడ? ఎక్కడ? 0 లైన్ లో. అది లైన్ అదేనా మీదేనా? 0 లైన్. గుడి అయితే నాది కాదులే, మా నాన్న ఇల్లే నాది కాదు అన్నాడు. గుడి నాది కాదు. అక్కడ ఏం పూజలు జరుగుతాయి? మామూలుగా ఎనీ టైం పూజలు, భజనలు చేసుకోవడం ఉన్నా కానీ, టైపెట్లు పెట్టుకుని ఏదైనా దయ్యాలు అవి ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి వదిలించుకుంటారు. చాలా మంది వచ్చారు. చాలా మంది వదిలిపోయినాయా? అయ్యి మనం ఎట్లా అడుగుతాం మరి. జనాలు వస్తా ఉంటారు కాబట్టి చెబుతున్నాం మనం ఆ విషయంలో. జనాలు వచ్చారో వదిలించుకున్నారు? జనాలు వదిలించుకున్నారో మనకు తెలియదు. జనాలు వచ్చి పోవటం అంటే బాగా జరిగింది. జనాలు వీళ్ళ నాన్న దగ్గరికి. వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? శ్రీనివాసరావు. ఒక్క నిమిషం. వాళ్ళ నాన్న పేరు వాళ్ళ నాన్న తెలియదు అన్నావు. అక్కడ ఎవరు పూజ చేస్తారో శ్రీనివాస అంటే తెలియదు. ఒక్క నిమిషం. ఇంతకుముందు తెలియదు అన్నావు. తెలుసా? వాళ్ళ నాన్న పేరు తెలియదు అన్నా కానీ వాళ్ళ నాన్న తెలియదు అని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఎవరు అక్కడ పూజలు చేస్తారంటే వాళ్ళ నాన్న అన్నాడు. ఇప్పుడు నేను 1000 రూపాయలు ఇచ్చి మాట్లాడమని చెప్పా, అందుకని వచ్చి చెప్తున్నాడు. నీకు అంతా తెలుసా? గురువు గారు కాదండి. ఏం తెలుసో చెప్పానా? తెలుసా? నువ్వు సైడ్కి వెళ్ళినా కానీ ఇప్పుడు నీది తప్పు అంటారు. ఏం తప్పు కాదు. ఓకేనా? సో అక్కడ ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయిన ఉండేనా? వాళ్ళ లైన్లో వాళ్ళే కదా, వాళ్ళని అడగండి ఒకసారి మొత్తం చెప్తారు. నేను చెప్పేది ఎందుకు వాళ్ళని అడుగు. సరే వాళ్ళు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది వాళ్ళని అడుగు. అడుగు ఒక మాట, చిన్న మాట అడుగు. ఒక్క నిమిషం. అక్కడ ఏం జరుగుతుందని మనకు తెలియదులే కానీ ఉన్న జనాలు అయితే చెప్పడానికి జనాలు అయితే చెప్పడానికి భయం పడుతురా లేదా? నువ్వు నిజం చెప్పు. నువ్వు అట్ట అడిగితే నాకు లాభం లేదు. భయపడతానంటే భయం దాని గురించి నేను మాట్లాడలే కానీ జనాలు ఎక్కడ ఎవరు భయపడరు. దేనికైనా సిద్ధమే అంటారు. తన్నుకోవడానికి దేనికైనా సరే సిద్ధం అంటారు. వాళ్ళ నాన్న గురించి అడిగావు కాబట్టి గుడికాడికి జనాలు వచ్చి పోతారని విషయం చెప్పాలే కానీ అంత విషయం మనకి ఏం లేదు. వాళ్ళు గుడికాడికి జనాలు వస్తూ ఉంటారు. ఆదివారం ఉన్నా, సోమవారం ఉన్నా, మంగళవారం ఉన్నా వచ్చి పోతా ఉంటారు. దండం పెట్టుకుంటారు. వాళ్ళు
పద్ధతి కొబ్బరిగా కొట్టుకుంటా దీపాన్ని చూసుకొని వెళ్ళిపోతారు. నిన్ను భయపెడతా అంటే ఎవరు ఊరుకుంటారా? అయితే ఈ నాగకన్య భవిత అని చెప్పేసి వీళ్ళ నాన్నగారితో ఒక వీడియో వచ్చింది, చూసిరా? అది నిన్న మన వాళ్ళు వేరే వాళ్ళు వచ్చారు, కారేసుకుని వచ్చారు, చూశాను ఆల్రెడీ. ఆయన వీడియో వైరల్ అయిందని కూడా తెలియదు మనకు ఆ విషయం. మనం ఎందుకంటే జనాలు ఆటో డ్రైవర్ ఏమనిపించింది చెప్తా చిన్న మాట. నేను ఒక ఆటో డ్రైవర్. ఈ కింద కాలనీ పైకి వెళ్ళి ఎంతమంది జనాలు మొత్తం నాకు తెలుసు. ఏంటి మొహాలు చూసుకుంటూ గుర్తుపడతాం కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళి ప్యాసింజర్ని ఎక్కించుకుని వెళ్తాం, ప్యాసింజర్ని తీసుకుని వస్తాం. కానీ గుడికాడికి వచ్చి పోతారని తెలిసినా కానీ గుళ్ళు ఆడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకు ఉన్నట్టు చెప్పాలి కానీ లేనిపోయినా మనం పూసుకొని రాసుకుంటే మనకి ఏమైనా వచ్చిద్దా? వీడియో నిన్న చూసాను నేను. అది నిన్న చూసిన ఏమనిపించింది చూసినప్పుడు ఈయన ఫేమస్ అయ్యాడని ఆలోచించాలే కానీ ఏమనిపించింది అని మన దాని గురించి మాట్లాడతాం మనం. ఫేమస్ అయ్యండి అనుకున్నావా? ఇంకా వీడియో వరుసగా 6-7 వీడియోస్ చూసా. దాని విషయం ఆలోచించాలే కానీ అంత మించి మనం స్టోరీ ఏముందో చూడలే, జస్ట్ ఫేమస్ అయ్యిందని అనుకున్నాం అంతే. అంటే వీళ్ళ నాన్న భవిత అమ్మాయి పూర్వజన్మలో భార్య భర్తలంట. ఆ వీడియో సగం చూసా నేను. ఆ విషయంలో సగం చూసా, ఏం చూడలే సగం చూసి ఆ విషయం అదే వీళ్ళకు కారు వేసుకొని వచ్చారని చెప్పా కదా మీ బస్సు పంటోళ్ళు. వాళ్ళు వచ్చి చూపగానే వాళ్ళు చూపించిన వీడియో నేను మనం చూసినా కానీ మన ఫోన్లో కొట్టుకుంది చూసుకుంది ఏం లేదు. ఆ విషయంలో చూడంగానే పోయిన జనంలో పోరత కదా ఏమని చెప్పడం ఆయన గారు చెప్పడం అవి కొంచెం విన్నా, పూర్తిగా వినలా. అవి విన్నా మనకు మైండ్ ఏమి ఎక్కదు. ఎందుకంటే మనం దోలుకునేది ఏంది, పొద్దున లెగితే 6 పోతాం, సాయంత్రం 10 దొరుకున్నా కానీ 6-7 దోలేము మనం. ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ ఓకే. మనిషి ఎవరు చనిపోయారు ఎవరు అన్నారు, లేదా అక్కడ ఏం జరుగుతుంది ఎంత మటుకు మాకు ఈ రాలేదు. మీ హోటల్ దగ్గరికి ఎవరన్నా వీళ్ళ డాడీ దగ్గరికి వచ్చే భక్తులు మీ దగ్గరికి వస్తారు వస్తారు కొంచెం మంచిగా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు. ఆయన హైదరాబాద్ నుంచో లేకపోతే తెలంగాణ నుంచో వస్తా ఉంటారు, కార్లు దిగుతా ఉంటారు, వస్తా ఉంటారు. మంచిగా చేసేవాడు ఉండాలి కదా, మేము వచ్చినప్పుడు ఉండాలి, మరి ఉండాలి, చెప్పాలి. మాట్లాడుతున్నారా శుద్ర పూజలు చేస్తున్నారని కాలనీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని వీడియో తీస్తుంటే భయపడుతున్నారు. మరి మీరు దేనికి రాంగ్ మాట్లాడుతున్నారు? ఇప్పుడు శుద్ర పూజలు చేసి కాలనీ వాళ్ళు మొత్తం భయపడి దూరం. ఆయన అడ్రస్ ఉంటే నేను 20,000 ఉంటే 20,000 డబ్బులు అడుగుతానని ఎందుకు చెప్తున్నారు? మరి ఇప్పుడు వీళ్ళకి ఏం జరిగింది, వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళకి ఏం జరిగింది, వీళ్ళకి ఏం తెలియంది, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చారు? సరే ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? దేనికి వచ్చారు వీళ్ళు? 6 నెలల నుంచి ఏం చేశారు? 6 నెలల నుంచి ఉన్నప్పుడు కాలనీలో వాళ్ళకి తెలిసింది కదా. 6 నెలల నుంచి ఏం చేస్తున్నాడు? ఇక్కడే కదా ఏం చేస్తున్నారు పూజలు, అదే ఏం చేస్తున్నారు కాలనీలో ఉండే వాళ్ళకి ఎలా తెలియదు కానీ మాకు తెలియదు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ మీకు తెలిసిందే. అమావాస్య పౌర్ణానికి ఏం చేస్తున్నారు? ఇవన్నీ కాదు అని కట్టాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అబ్బాయి ఏం జరుగుతుంది? అమావాస్య ఇది బాబాయ్ ఇదివరకు 2 సంవత్సరాల క్రితం దాకా భోజనాలు పెట్టాం. ఇప్పుడు ఎల్లారిపోయి తడారిపోయి భోజనాలు ఏమైనా పెడుతున్నాం? మేమే పెట్టాము. పెట్టారా? ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళకే తెలియదు, మనకి తెలియదు. వాళ్ళకేందో మరి శుద్ర పూజలు ఎవరు చేశారో మీరు క్లారిటీ తెలుసుకోవాలి. మీకు చెప్పిన వాళ్ళు క్లారిటీ తెలుసు. ఇప్పుడు పిలిపిస్తే నేను నా బండికి 20,000 వసూలు చేసుకుంటా. ఆయన కాడ ఆయన లేకపోతే నేను ఆడ వసూలు చేశాను. ఏమి లేదు, మందు బయటకు వస్తాడు. ఏం లేదు, ఉంటే ఆయన నెంబర్ కి ఫోన్ చేసి ఆయన పట్టుకోండి. జనాలు మీరు సరిపోయారు. మాట చెప్పాను, ఏమి లేనిది అమ్మా నేను పూజ చేసుకుంటాను, నేను భక్తుడినే, నా గుడి కట్టుకున్నాను, నేను న్యాయంగా కట్టుకున్నాను, నేనే నడుపుకుంటున్నాను అని చెప్పి మీడియాకు మాట్లాడమాను. ఇవన్నీ కథలు ఎందుకు? ఏమో మరి ఆయన వస్తున్నాడు. ఆయన వస్తే దేనికి రాట్లా వస్తాడు, దేనికి రాడు? అది ఇప్పుడు మనం నమ్మకపోతే మరి కాళ్ళని ఎందుకు నమ్మిద్ది? ఏదో కాలనీ మొత్తం మనకి దేనికి బాబాయ్? అవును పరంగా వాళ్ళు తల్లిదండ్రులుగా ఎప్పుడో చచ్చిపోయారు. డబ్బులు సాయం చేయనప్పుడు అట్లా అంటావేంట్రా నాయన? ఇప్పుడు వాళ్ళు ఏది జరగంది, ఎందుకు మీడియా వాళ్ళు వచ్చారు? ఏమో మరి ఏం జరిగిందో వాళ్ళకి మీడియా వాళ్ళకి ఆయనకే తెలియాలి. మరి మీ నాన్న ఎందుకు ముందు రాట్లా? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లా? ఫోన్ మరి ఎత్తట్లేదు. మరి ఎందుకు రాట్లా? ఏం భయం ఏంటి? ఇప్పుడు గుడి ఇప్పుడు మహా అయితే 4 రోజులు, మహా అయితే వారం, నెల వేసుకో. 1,00,000 రూపాయలు గుడి, 1,00,000 రూపాయలు పెట్టి గుడి కట్టించావు. 1,00,000 రూపాయలు ఆగవయ్యా, 1,00,000 రూపాయలు పెట్టి గుడి కట్టించావు. ఇప్పుడు ఏదో నడుపుతున్నావు,
పూజారో లేదు ఇది అంటే బాబాను నడుపుకుంటున్నావు కదా, ఇవాళ వాళ్ళకి ఏదో సంథింగ్ జరిగింది, వాళ్ళ ముందు వచ్చామా నాకేం తెలియదు, నాకు ఇట్లాంటి విషయాలు ఎవరో ఏం తెలియదు అన్నీ మాట్లాడాలి కదా. వాళ్ళు చూసుకున్నారు మనది ఏమీ లేదు బాబాయ్. అరే వాళ్ళు చూసుకున్నారు మనకు తెలియదు అంటే ఇవాళ 10 మందిలోకి వచ్చి ఇప్పుడు సెంటర్లోకి వచ్చి మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇదే మాట 10 మందిలోకి వెళ్తే నీ కూడేమైద్ది, పూజ ఏమైద్ది? వాళ్ళు ఏమన్నా చేసుకుని వాళ్ళు వద్దు, నాలుగు గుడి వద్దు, నాకు ఏమన్నా చేసుకున్నప్పుడు ఇంత ముందుకు గుడికి నువ్వే నేనే పెడతాను అన్నవా లేదా అన్న ఒక మాట ఇప్పుడు మీడియా ఎందుకు వచ్చింది? అందరిని పిలిపించి 12 అయ్యేదాకా కూడా మేము కూర్చొని మాట్లాడతాం. నిజం అనేది బయట నుంచి ఆటో తొలుకొని వచ్చా, నాకు వాడ ఊపిక లేదు. ఏంటంటే ముందు ఇక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టారు ఎవరిని కొడుకుని. అయ్యో కొడుకుని ఇన్ఫర్మేషన్ పెట్టి చెప్పు పెట్టి ఈ కథ అంతా నడుపుతున్నాడు, ఇక బయట ఉండి ఈ కథ అంతా నడుపుతున్నాడు. ఏంటి మీరు వాళ్ళు వస్తున్నారు చేస్తున్నారంట పలానా ఆటో స్టాండ్ కాడ, ఇది ఆటో స్టాండ్ పలానా వేసి బాబు నడుపుతారు ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే కాలనీలోకి రాకుండా కాలనీ ముందు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి కూర్చొని అడుగు అని కొడుకుని పంపించారు. ఫోన్ నాకు ఎత్తట్లా, ఆడు 20,000 కాదు బొచ్చు కాదు, ఆడికి ఏం కాదు, డబ్బులు ఆల్రెడీ ఆడికి ఇచ్చేసి ఆడికి ఇచ్చేస్తున్నారు. ఆ గుడి పోయిద్ది ఇది చేసిద్ది, ఇట్లా నేను దొరికితే పోతులను పట్టుకెళ్ళి లోపలేస్తారు అనే దాంట్లో దాన్ని ఆ విషయంలో ఈయన పరారులో ఉన్నాడు. ఈడు చూస్తే ఈడెట్టు ఉన్నాడు ఇక్కడ, అట్లా జరిగేది. అదే ఈ విషయం మనకి చంపిన విషయం మనకైతే తెలియదు. నేను దేవుడి దగ్గర ఇంతవరకు మనకు తెలియదు మీరు అనేదాకా. అయితే ఈ భర్త విషయం అనేది అయితే ఈ భర్త చనిపోయిన తర్వాత ఈ అమ్మాయిని దగ్గర తీసుకొని ఈ గుడి నడుపుతున్నాడు అనే సంగతి తెలుసు. వీళ్ళ అమ్మకి పూనకం వస్తుందా ఈ తెలియదు నాన్న. మన ఆ గుళ్ళకి వెళ్తేనే భోజనాలు పెడితే వెళ్తాం తప్ప మనకు ఆ పూనకాలు అవన్నీ ఈడ మంత్రాలు చేస్తా అంట. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఒక నైట్ వచ్చేవాళ్ళు 2-3 రోజులు ఉండేవాళ్ళు ఇక్కడే గుడి దగ్గర. గుడి దగ్గర 2-3 రోజులు ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. టీ కానీ మంచిది కానీ ఇక్కడ అమ్మేవాళ్ళు. అప్పుడు ఇక్కడ తీసుకునేవాళ్ళు, ఇక్కడ వెళ్ళేవాళ్ళు. ఏంటో వచ్చేవాళ్ళు బాబా గారు మంచిగా చేస్తున్నాడు పూజ నుంచి వచ్చి వాళ్ళే డప్పులు కొట్టేవాళ్ళు. తెల్లారి మళ్ళీ వాళ్ళే మేకలు కోసేవాళ్ళు, వాళ్ళే భోజనాలు పెట్టేవాళ్ళు. అట్లా కొంచెం జరుగుతూ ఉండేవి. సరే మొత్తానికి శ్రీనివాస అనే వ్యక్తి మంచోడా? క్షుద్ర పూజలు చేస్తాడా? చేస్తాడు. పూజలు అవి చేస్తాడంట. మరి క్షుద్ర పూజలు అవి చేస్తా, మంత్రాలు వచ్చంట. మళ్ళీ ఇదొకటి దేయాలు వదిలిచ్చు, ఇదొకటేనా ఇదంటే అల్లా అల్లది బాబా మసీదు అది కూడా అది కూడా ఉంది. అది ఇంత మటుకు మనకు తెలుసు. విషయం మనకు తెలియదు. అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మా ఏం చేస్తున్నారు ఏంటి మేము కూడా అడిగేవాళ్ళం. మంచిగా నయం అవుతున్నాయా, మంచిగా చేస్తున్నారా అన్న విషయం మళ్ళీ కొంత చెప్పేవాళ్ళు. వచ్చిన వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు. అది నేను కూడా ఒకసారి అడిగా, మరి ఎట్టి చేస్తున్నావు కదా, మరి గుడి రోడ్డు పోటీ గుడి దాతలు ఉన్నారు, దాతలు కొంచెం అడగవచ్చు కదా. దాతలు ఉన్నారా గుడిలోకి? ఆయన తెచ్చేవాళ్ళే. అడగొచ్చు కదా, రూపాయి అంటే నేను రూపాయి తీసుకోను, వాళ్ళే ఇస్తారు అని అట్లా విషయం చేసి చెప్పేవాడు. కానీ ఈ దొంగతనం చేస్తాం అనేది, ఈ వ్యవహారం చేస్తాం నాకు